మహావీర్ తన పొలంలోనే కుస్తీ గ్రౌండ్ ని రెడీ చేసి గీత మరియు బబీతాకి కుస్తీ నేర్పిస్తూ ఉంటాడు. గీత మరియు బబీతా చాలా వీక్ గా ఉండడంతో వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఇవ్వాలని మహావీర్ కి అర్థమవుతుంది. ఎందుకంటే గీత మరియు బబీతా వాళ్ళ కజిన్ అన్న దగ్గర ఓడిపోతూ ఉండేవాళ్ళు. దాంతో గీత మరియు బబీతాకి బలం రావడం కోసం మహావీర్ చికెన్ తినిపించాలని అనుకుంటాడు. కానీ మహావీర్ భార్య ప్యూర్ వెజిటేరియన్ అవ్వడంతో చికెన్ ని ఇంట్లోకి తేవడానికి ఒప్పుకోదు. కానీ ఎలాగోలాగా మహావీర్ తన భార్యకి సర్ది చెప్పి తన కూతుర్లిద్దరికి చికెన్ వండి తినిపిస్తాడు. ఈ విషయం తెలిసిన ఊరి వాళ్ళందరూ మహావీర్ గురించే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఊరి వాళ్ళందరూ ఆడవాళ్ళు కేవలం కిచెన్ లోనే బాగుంటారు, ఇలా కుస్తీ ఆడిస్తున్నాడు, నీ ముగుడికి ఏమైనా పిచ్చా అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. స్కూల్లో కూడా అమ్మాయిలందరూ గీత మరియు బబీతాని మగరాయిళ్ళు అని చెప్పి వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు. దాంతో గీత మరియు బబీతా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, మేము కుస్తీ ఆడలేము, ఆ మట్టి వల్ల మా తలలో పేలు పడిపోతున్నాయి అని అంటారు. దాంతో అదే రోజు మహావీర్ గీత మరియు బబీతాల జుట్టు కట్ చేసేస్తాడు. దాంతో గీత మరియు బబీతా ఎలాగైనా కుస్తీ నుంచి తప్పించుకోవాలి రాత్రికి వెళ్లి అలారాన్ని మార్చేసేవాళ్ళు. అలాగే కుస్తీ గ్రౌండ్ లో ఉన్న బల్బుని కావాలని పగలగొట్టేసేవాళ్ళు. అలాగే తమకి దెబ్బ తగిలినట్టు నటిస్తూ ఎలాగోలాగా ట్రైనింగ్ స్కిప్ చేసేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 4 అని కామెంట్ చేసేయండి.